ఫర్ సపోజ్ ఒక టీవీ యాంకర్ ఉన్నాడు అనుకోండి, టీవీ ఛానల్ ఉంది. ఎలాగైతే మన వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తారు, ఎంతమంది లైక్ చేయాలి, ఎక్కువ మంది లైక్ చేయాలి, ఎక్కువ మంది చూడాలి అంటే ఏం చేయాలి అంటే ఏదో ఒక కాంట్రవర్సీ మనము క్రియేట్ చేయాలి. అలా చేస్తేనే మన ఛానల్ హైలైట్గా అయిపోతుంది. అలాగని ఈ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి ఒక టాపిక్ని ఎంచుకుంటున్నారు. అలాగే ప్రతి సినిమాకు కూడా ముందుగా గమనిక వేస్తారు, ఈ చిత్రంలోని పాత్రలన్నీ కూడా కల్పితం మాత్రమే, ఎంత మాత్రము వాస్తవాలు లేవు అని వేస్తారు. అది వేసినా కానీ ప్రజలు ఎంత మూర్ఖులు అర్థమవ్వట్లేదు. దాన్ని చూసి నిజమే వాస్తవమే అని వాడి సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని కూల్చేస్తున్నారు, ఇక్కడ నుంచి తీసేయాలి అని అంటున్నారు. అలాగే ముస్లిం రాజులను క్రూరులు అని ఈరోజు మనం చూపిస్తున్నాము ప్రజలకు. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలకు థియేటర్కి తీసుకెళ్ళి మరి ఆ ఛావా సినిమా చూపిస్తున్నారు. ముస్లిం రాజులు చూడండి మనపై ఎలాంటి దౌర్జన్యాలు చేశారు అని. మళ్ళీ అదే స్కూల్ పిల్లలను ఏం చేస్తున్నారు, గోల్కొండ ఫోర్ట్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు, తాజ్మహల్ చూపిస్తున్నారు, చార్మినార్ చూపిస్తున్నారు. ఇది ఎవరు కట్టింది మరి? అదే ముస్లిం రాజు కదా.